టెట్ అండ్ డిఎస్సి స్పెషల్ తెలుగు గ్రామర్. దేశ్యము త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యంబు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం ఈ మూడు శివలింగాల మధ్యనున్న దేశానికి త్రిలింగ దేశం అని పేరు. ఆ ప్రదేశంలో వాడబడే భాషే దేశ్యము, అదే తెలుగు. ఉదాహరణకు ఊరు, పేరు, ముల్లు, ఇల్లు, కోట, పేట, దూడ, మేడ, కోత, లేత, తావి, మోవి మొదలగునవి. నెక్స్ట్ అన్యదేశ్యము. ఇతర భాషా పదాలు వచ్చి తెలుగు భాషలో తెలుగు పదాలుగా చేరటం అన్యదేశ్యం. ఉదాహరణకు కలం, రోడ్డు, రోజు, పరవ మొదలైనవి. గ్రామ్యము. గ్రామానికి సంబంధించింది గ్రామ్యము. చదువు సరిగా రాక ప్రయోగించే పదాలను దుష్టంగా ప్రయోగించటం, అంటే లక్షణ విరుద్ధం బగు భాష అని అర్థం. వ్యాకరణ శాస్త్రం ఒప్పుకోని విధంగా ప్రయోగించడమే గ్రామ్యము. ఉదాహరణకు వస్తాడు, తెస్తాడు, వచ్చేవి, తెచ్చేవి, వచ్చేవాడు, తెచ్చేవాడు, వచ్చేటివాడు, తెచ్చేటివాడు, కూకో, లెగు, లగెత్తు ఈ భాషా కావ్య ప్రయోగం బగు తగినది కాదు, కానీ పాత్రోచితంగా ప్రయోగించవచ్చు. నెక్స్ట్ అనింద్య గ్రామ్యము. వ్యాకరణ నియమాల వల్ల వీలుకాని పదాలు పెద్దలు ప్రయోగించినా అవి స్వీకరించవచ్చు. అవి అనింద్య గ్రామ్యాలు. ఆర్య వ్యవహారంబులు అంటే పెద్దలు వ్యవహరించిన మాట గ్రామ్యమైనా మనం దాన్ని ఒప్పుకోవాలి అని తాత్పర్యం. అలా అని మనం ప్రయోగించరాదు. ఉదాహరణకు కరకంఠుడు, ప్రాణగొడ్డము, జీవగర్ర, కపిల కన్నులు, కపిలగడ్డము, కపిల జడలు ఇవి వైరి సమాసాలని, వీటిని సాధువుల సరాదని అయినా పెద్దలు ప్రయోగించారు. ప్రౌఢ వ్యాకర్త ఇవి సాధువులే అని నిరూపించడం జరిగింది. నెక్స్ట్ స్థానకరణ ప్రయత్నములు. మన నుండి శబ్దం పుట్టడానికి స్థానకరణ ప్రయత్నములు అనేవి ఉంటాయి. శబ్దోత్పత్తి స్థానం నాభి అని తెలుసుకున్నాం. అయితే అచ్చటి నుండి కేవలం ప్రయత్నం ప్రారంభమై నోటి దాకా వచ్చి నోటిలోని నాలుక ద్వారా ఇంకా ఇతరములైనటువంటి నోటి భాగాల ద్వారా శబ్దధ్వని బయటకు వస్తుంది. ఇలా రావడానికి స్థానకరణ ప్రయత్నము అని అంటాము. అంగిలి పైభాగము, సప్తపద, పై పెదవి ఇవి స్థానములుగాను, నాలుక కొన, క్రింద పెదవి కరణముగాను, అక్షరాలను పలికేటప్పుడు చేసే ప్రయత్నాన్ని ప్రయత్నంగాను చెబుతారు. నెక్స్ట్ అయితే ఈ ప్రయత్నము బాహ్య ప్రయత్నం, అభ్యంతర ప్రయత్నం అని రెండు విధాలుగా ఉన్నాయి. ముఖము యొక్క బయట భాగంతో చేసే ప్రయత్నంతో మాటలు ఉచ్చరించడాన్ని బాహ్య ప్రయత్నం అంటారు. శ్వాస, నాద, అల్పప్రాణ, మహాప్రాణ ఈ మొదలైన విధులలో ఉంటుంది. ముఖం లోపలి భాగం నుండి మనం మాట్లాడడానికి చేసే ప్రయత్నాన్ని అభ్యంతర ప్రయత్నం అంటారు. స్పష్టము, ఈషత్ స్పష్టము, సంవృతం, వివృతం ఇలా అభ్యంతర ప్రయత్నం ఉంటుంది. మరి కొంచెం విపులంగా వివరించుకుంటే స్థానములు, ఉచ్చారణ స్థానములు నోటిలో పైభాగంలో ఉన్నాయి. ఇవి సాధారణంగా కదలవు. ఉదాహరణకు కంఠము, తాలువు, మూర్ధము, దంతం, ఓష్టం, నాసిక మొదలైనవి. కరణములు నోటికి క్రింద భాగంలోనివి కరణాలు. ఇవి కదలిక కలవి. ఇవి ఉచ్చారణ కావించడానికి తోడ్పడతాయి. ఉదాహరణకు స్వరపేటికలోని నాదతంత్రులు, స్థానాలు, కరణాలు, నాలుక మొదలైనవి. నెక్స్ట్ ప్రయత్నము.
ధ్వని ఉత్పత్తికి స్థానం కరణంతో పాటు ప్రయత్నం కూడా అవసరం. స్థాన కరణాల సంయోగం ఏ రీతిగా జరిగేది తెలిపేదే ప్రయత్నము. ఇది 2 విధాలు. అభ్యంతర ప్రయత్నం, బాహ్య ప్రయత్నం అనేది ఈ 2 విధానాలు. అభ్యంతర ప్రయత్నం పెదవుల నుండి జిహ్వమూలం వరకు ఉన్న భాగాన్ని అన్యం అంటారు. ఈ అన్యభాగంలో జరిగే స్పష్టం, ఈషస్పష్టం, సంవృతం, వివృతం అనేవి అభ్యంతర ప్రయత్నాలు. ఇక బాహ్య ప్రయత్నం అన్య బహిర్భాగంలో జరిగే ప్రయత్నమే బాహ్య ప్రయత్నం. జిహ్వమూలం నుండి కృకాగ్రం అంటే కంఠనాళ భాగం వరకు గల అన్య బహిర్భాగం ఇచ్చట జరిగే ప్రయత్నమే బాహ్య ప్రయత్నం. శ్వాస, నాద, అల్పప్రాణ, మహాప్రాణ, సంవాద, వివాద, ఘోష, అఘోష, ఉదాత్త, అనుదాత్త స్వరాలు బాహ్య ప్రయత్నాలు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.